ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు. కనుక మనము ఏ పరిస్థితులను బట్టి భయపడక, ఎంతో మంది ఉదయకాలము లేచి వారు కలిగి ఉన్న పనులను బట్టి, వారు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, అనుభవాలను బట్టి ఎంతగానో భయపడుతూ ఉంటారు. అమ్మో, ఈ దినము ఎంతో భారభరితమైన పని ఉంది, ఎంతో మందికి సమాధానం చెప్పుకోవాలి, ఎన్నో పరిష్కారాలు చేసుకోవాలి అని మోయలేనంత భారము చేత కొంతమందికి అయితే ఈ దినము భారంగా ఉంటుంది, కొంతమందికి అయితే ఈ జీవితమే భారముగా ఉంటుంది. అయితే ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన అంటూ ఉన్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను, నిన్ను విడిపిస్తాను. నీ భయము నుంచి, నీ భారము నుంచి ఆయన నీకు విడుదల అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి మనము భయపడక, అనుదినము ఆయన మనలను ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో దేవునితో మాట్లాడుతూ, ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయనకు విధేయతను కనుపరుద్దాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఫిలిప్పీ పత్రికలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. 13-14 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా ముందున్న వాటిని వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై క్రీస్తు యేసు నందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు చూడండి, గురి యొద్దకే పరుగెత్తే అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గురి కలిగి మన గమ్యం చేరుకునే ఆ యొక్క అనుభవములో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో భయాలు, ఎన్నో సంశయాలు కదండి, ఎన్నో అవమానాలు, నిందలు అయినప్పటికీ కూడా భక్తుడు అంటూ ఉన్నాడు కదా, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే మనము పరుగులు తీసే అనుభవంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది వెనుకున్న వాటి విషయంలో మరి మర్చిపోలేక వారు అక్కడనే ఆగిపోయి ముందుకు కొనసాగలేని అనుభవాలు ఎంతో మంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. ఎన్నో పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటాలు అయినప్పటికీ కూడా మన దేవుడు ప్రతి పోరాటము నుంచి, ప్రతి యుద్ధము నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు. దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా, మరి యుద్ధము యెహోవాదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మరి శత్రు భయము, ఆర్థిక భయము, అనారోగ్య భయము, కుటుంబమును ఏ విధంగా నేను పోషించాలి, ఈ కుటుంబమును ఏ విధంగా నేను ముందుకు కొనసాగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వెనకున్నవి మరచి లోకములో ఉన్న ప్రజలు, దేవుని ఎరుగని ప్రజలు వీటి కొరకు భయపడుతూ ఉంటారు. అక్కడే వారు నిలిచిపోతూ ఉంటారు, ముందుకు కొనసాగలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అయితే భక్తుడు అంటూ ఉన్నాడు, మరి క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నతమైన పిలుపుతో మనలను మరి పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు, నేను నిన్ను నా యొక్క పరిశుద్ధ రక్తము చేత విలువ పెట్టి నేను నిన్ను కొన్నాను అంటూ ఉన్నాడు. మరి ఈ పాపలోకములో ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు, ఆయన నిన్ను పరిశుద్ధపరచుకున్నాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు. కనుక నీవు గురి యొద్దకే పరుగులు తీసే బిడ్డగా ఉండాలే కానీ మరి ఒక శ్రమ వచ్చింది కదా, మరి ఒక సమస్య వచ్చింది కదా, అక్కడే ఆగిపోదాం, అక్కడే నిలిచిపోదాం, మరలా వెనక్కి తిరిగి మరి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరి రూతు జీవితంలో గనక మనం చూసినట్లయితే ఓర్ప వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ రూతు
ముందుకు, అవును, మరి వెనుకున్నవి మరచి మరి ముందుకి కొనసాగిన అనుభవం మనందరికీ కూడా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రూతుకు తెలియదు. రూతు అయితే చేసింది ఒకటే, దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆయన యందు ఆధారపడి ఉన్నది, ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నది కనుక, అవును, భవిష్యత్తు గురించిన భయము రూతుకు లేదు. రేపు ఏమి సంభవిస్తుందో, అవును, ఆమె అంటూ ఉంది కదా తన అత్తతో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన అన్యురాలైన రూతును దేవుడు ధన్యురాలుగా మార్చాడు. ఎందుకు అనంటే, గురి యొద్దకు పరుగులు తీసే అనుభవములో, అవును, ఉన్నతమైన పిలుపు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సొత్తుగా మార్చబడిన రూతు జీవితంలో మరలా వెనక్కి తిరిగి చూడలేదు. ఓర్ప వెనక్కి తిరిగి చూసి మరి లోకాన్ని, అవును, మరి లోకంలో ఉన్న తన యొక్క శరీర సంబంధాన్ని ఆశించి, అవును, వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది. అలానే లోతు భార్య, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు వెనక్కి తిరిగి చూడవద్దు అని ఆయన ఆజ్ఞాపించాడు. కానీ లోకాశలు అనేక మార్లు మనల్ని కూడా, అవును, క్రీస్తు యేసులో జీవించే ఈ జీవితం కన్నా కూడా లోకము ఎంతో ఆనందిస్తూ ఉంది, పాపములో ఆనందిస్తూ ఉంది, ఎంతో ఆకర్షణీయంగా ఉంది అని ఎన్నో విధాలుగా సాతానుడు వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మన జీవితంలో గురి యొద్దకు పరుగులు తీసే అనుభవం, ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిలుపు ఉన్నతమైనది. అది ఏర్పరచబడిన వారికే, ఆయన కృపను పొందుకున్న వారికే. ఎంతో మంది, కోట్ల మంది ప్రజలు మన దేశంలో, మన ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయకాలము నేనున్నాను, భయపడుకు అని ఆయన నిన్ను దర్శిస్తూ ఉండగా, అవును, నీవు అటు ఇటు వెనక్కి తిరిగి చూచే అనుభవం, అవును, చంచలమైన అనుభవము, అస్థిరమైన అనుభవము, మరి అపనమ్మకమైన, అవిశ్వాసమైన, అనుమానాస్పదమైన అనుభవం నీలో నుంచి తీసివేసి గురి యొద్దకు పరుగులు తీసే అనుభవం, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు క్రీస్తుని నీ గురిగా పెట్టుకొని ఉన్నావు, క్రీస్తుని నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఉన్నావు. ఆయన వైపే చూడు. ఆయనే నీ గురి, ఆయనే నీ విజయం, ఆయనే నీ రక్షణ, ఆయనే నీ ఆనందం. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభువుకి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వు. నీ ప్రభువుని నీవు గనపరచు. ప్రతి ఉదయము నీ ప్రభుతో ఈ దినచర్యను ప్రారంభించు. నీకు కలిగిన భయముల నుంచి, నీకు కలిగిన దుఃఖము నుంచి, నీకు కలిగిన ప్రతి భారభరితమైన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించి, అవును, నీ జీవితాన్ని ధన్యురాలుగా, ధన్యుడుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన కుమారుడుగా, కుమార్తెగా ఆయన నిన్ను నిలపాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని మాటకు లోబడి ఆయన అనుగ్రహించే సమృద్ధికరమైన దీవెన మన సొంతం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, వెనకనున్నవి మరచి ముందున్న వాటి కొరకే మేము పరుగులు తీసే ఆ యొక్క అనుభవం దయచేయండి. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా, అవును ప్రభువా, మేము గురి యొద్దకే పరుగులు తీసేవారముగా ఉండాలి. వెనకనున్నవి మరిచిపోవాలి. అవును ప్రభువా, ఎవరో ఏదో నన్ను అన్నారు, వారు నాకు హాని చేశారు, వారు నాకు నష్టం కలిగించారు, వారు నన్ను గాయపరిచారు, వారు నన్ను అవమానించారు అని అక్కడే నిలిచిపోయి వెనక్కి తిరిగి చూసే అనుభవం ఏ బిడ్డలో ఉండకుండా గురి యొద్దకు, ముందున్న వాటి కొరకు, అవును ప్రభువా, పరుగులు తీసే అనుభవం నాయనా, క్రీస్తు అనే గురి, అవును ప్రభువా, నీవే మా గురి, నీవే మా గమ్యం, నీవే మా యొక్క సమస్తము అయ్యున్నావు ప్రభువా. నీ ఉన్నతమైన పిలుపు చేత మమ్ములను, అవును ప్రభువా, రక్షించుకున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అవును ప్రభువా, ఉన్నతమైన బహుమానమును సొంతము చేసుకునే కృప నీ బిడలకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నిత్య జీవమునకు వారసులుగా నీవు మమ్ములను నిలబెట్టి ఉన్నావు. నీ ఉన్నత పిలుపులో మమ్ములను ఏర్పరచుకున్నావు. ఎంతో మందికి లేని ఈ ధన్యత ఈ బిడ్డలైన మాకు అనుగ్రహించావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఏ సమస్య, ఏ బంధకాలు నీ బిడ్డలను పట్టి పీడిస్తున్నప్పటికీ నజరేయుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ఈ క్షణమే నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రభు, ఆ బంధకముల నుంచి విడిపించి గురి యొద్దకు పరుగులు తీసే బిడ్డలుగా, వెనకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడే బిడ్డలుగా,
ఉన్నతమైన బహుమానము కొరకు, అవును ప్రభువా తండ్రి, గురి యొద్దకు, అవును ప్రభువా దుష్టుడు ఎన్ని శోధనలు నాయనా వారి జీవితాల్లో ఎదురైనప్పటికీ, అవును ప్రభువా యోబు వంటి గొప్ప సహనముతో, ఓర్పుతో, అవును ప్రభువా విజయవంతమైన క్రైస్తవులుగా, విజయవంతమైన దేవుని పిల్లలుగా, ఉన్నత పిలుపునకు తగినట్టుగా, అవును ప్రభువా తండ్రి నాయన నీవు అనుగ్రహించే బహుమానమును, నిత్యత్వమును నాయన సొంతం చేసుకునే బిడలుగా నీ బిడలను దీవించండి. ఈ దినమంతటికి కావాల్సిన నీ మెండైన కృపతో నీ బిడలను బలపరచమని తండ్రి, నీ కృపకు, నీ సంరక్షణకు, నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.